అధికారంలో ఉన్నవారు, పదవిలో ఉన్నవారు దేవుడు వారికిచ్చిన అధికారాన్ని అనుభవించుట కంటే, వారికిచ్చిన అనుగ్రహాన్ని పొందుట కంటే, వారు ఇతరులకు ఎలా అన్యాయం చేద్దామా, తన కింద ఉన్న వాళ్ళని ఎలా బాధ పెడదామా, ఎలా పక్షపాతంగా చూద్దామా, ఎలా అణిచివేద్దామని చూస్తూ ఉంటారు. చాలామంది ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ దేవుడు నిరపరాధి, లేకపోతే తన కింద తక్కువగా ఉన్న వారి కన్నీటి వెనుక దేవుడు ఖచ్చితంగా దాగి ఉంటాడు. మానవ కోర్టులో నువ్వు తప్పించుకుంటావేమో కానీ దేవుని కోర్టులో నువ్వు తప్పించుకోలేవు. నీవు చేసిన తప్పిదాన్ని, పదవిలో ఉన్నవారు చేసిన తప్పిదాన్ని ప్రపంచం మర్చిపోద్దేమో కానీ దేవుడు అస్సలు మర్చిపోడు. అలాంటి సంఘటననే మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. అధికార దుర్వినియోగం. అధికారంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా తన కింద ఉన్న వారిని అణిచివేస్తూ అధికారాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం నుండి 25వ వచనం వరకు ఆ సంఘటన ఇక్కడ చెప్పబడి ఉంటుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, నాబోత్ అనే వ్యక్తికి ఒక చిన్న ద్రాక్ష తోట ఉంటుంది. ఆహాబు రాజు ఆ ద్రాక్ష తోట మీద కన్ను వేశాడు. బై ఆల్ మీన్స్ అతనికి ఆ ద్రాక్ష తోట కావాలి. నాబోతుకు అదే జీవనాధారం, వంశపారంపర్యంగా వచ్చిన తోట. గొప్పవాడు ఆహాబు రాజు, ఎక్కడైనా ఎలాంటిదైనా కొనుక్కోవచ్చు. ఈ చిన్న వ్యక్తిది, ఈ చిన్న తోట ఆయనకు కావాల్సిందే. దానికోసం ఆ వ్యక్తిని చంపుతాడు. అంటే అధికారం ఉన్నవాళ్ళు ఏదన్నా చేస్తే కరెక్ట్ అని అనుకుంటారు. కానీ దేవుడు ఈ చిన్నవారి పట్ల ఖచ్చితంగా వాదిస్తూ ఉంటాడు. మనం గమనించాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అదే జరిగింది. ఇక్కడ మనం చదివినట్లయితే, అంతట ప్రభువాణి ఏలియా ప్రవక్తతో, నీవు సమరయ రాజు ఆహాబు నొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పుము. 19వ వచనం, నా మాటలుగా అతనితో ఇట్లు చెప్పుము, నీ ఒక నరుని చంపి అతని పొలమును స్వాధీనపరుచుకున్నావు. నాబోతు నెత్తుటిని కుక్కలు నాకిన తావుననే నీ నెత్తును కూడా కుక్కలు నాకును. ప్రభువైన నా పలుకులు ఇవి అని అతనితో చెప్పుము అనెను. ఏలియా కనబడగానే ఆహాబు అతనితో, నీవు నాకు శత్రుడవు, నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చితివా అనెను. ఏలియా, అవును, నీవు ప్రభు ఆజ్ఞ మీరి దుష్కార్యములకు పాల్పడితివి. ప్రభు పలుకులు వినుము, నేను నిన్ను నాశనము చేయుదును, నీ వంశం వారిని అందరినీ రూపుమాపుదును, నీ కుటుంబమున పుట్టిన మగవారందరినీ పెద్దలనక చిన్నలనక సర్వనాశనం చేసి తీరుదును. చూడండి, పెద్దలు, అధికారంలో ఉన్నవాళ్ళు, పదవిలో ఉన్నవాళ్ళు తమకివ్వబడిన పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వాళ్ళు శిక్షను పొందుతారు. వాళ్ళ వెనుక ఉన్నవారు, వాళ్ళ సొంత వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా శిక్షణ అనుభవించవచ్చు. అది పూర్వకాలంలో ఎక్కడెప్పుడో జరిగేది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా వెంటనే జరుగుతుంది. అందుకని అధికారంలో ఉన్నవాళ్ళు, పదవిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు చెప్తున్నాడు, నాబోతు రక్తాన్ని ఎక్కడైతే కుక్కల నాకినియో ఆ రాజు రక్తాన్ని, ఆహాబు రాజు రక్తాన్ని కూడా అక్కడే అతని రక్తాన్ని కుక్కలు నాకుతాయని, తన కుటుంబాన్ని, తనకు పెట్టబోయే పిల్లల్ని అందరినీ చంపుతానని ప్రభు వాక్యము సెలవిచ్చినా కానీ, ఏలియా ప్రవక్త అతనితో చెప్పినా కానీ నాకు ఎదురుగా నిలిచిన వాడు ఎవ్వరూ లేడు, నేను ఖచ్చితంగా దానిని స్వాధీనం చేసుకున్నాడు. అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఖచ్చితంగా పొందడమేనా? పేద ప్రజల నుంచి వాళ్ళు పొందడమేనా? పేద ప్రజలు వాళ్ళ బతుకు తెరువు గురించి ఆలోచించరా? తన క్రింద ఉన్న వారికి న్యాయంగా వాళ్ళు బ్రతికే హక్కును వారు కలిగించరా? ఆహాబు రాజు అనుకున్నాడు, నన్ను ఎవరు చూడరు, నేనంటే గొప్ప, నన్ను ఎవరూ ఎదిరించలేదు అని అనుకున్నాడు. కానీ అతనిని దేవుడు చూశాడు. మానవులు చూడని చోట దేవుడు చూస్తాడు అన్న
విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మనం చేసే పనిలో, ఆఫీస్లో నన్ను ఎవరు చూడర్లే, ఇంటిలో నన్ను ఎవరు చూడర్లే, లేకపోతే ఏదైనా పని చేసేటప్పుడు నన్ను ఎవరు చూడర్లే, నేను అన్యాయం చేసినా ఎవరు పట్టించుకోర్లే, నేను అబద్ధాలు చెప్పినా ఎవరు పట్టించుకోర్లే, ఆ సమయంలో నాకు ఆ విజయమే కలుగుతుందిగా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ నాబోతు రక్తం దేవుని హృదయాన్ని తాకింది. నీకంటే తక్కువ వాడు, పేదవాడు కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని తాకుతుంది. మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన కింద వారిని, మనకంటే తక్కువగా ఉన్న వారిని, పేదవారిని, వారి పట్ల మనం అన్యాయంగా ప్రవర్తిస్తే దేవుడు వెంటనే తగిన శిక్షను వాళ్ళకు చూపిస్తారు. అది ఏ విధంగా అయినా కానివ్వండి, ఖచ్చితంగా శిక్షను అనుభవించి తీరుతారని ముందుగా మనకు చెప్తున్నారు. అయినా మనం వినకుండా వెళ్ళినా ఆ శిక్షను మనకు దేవుడు వెంటనే ఇస్తున్నాడు. ఇదిగో ఆహాబు రాజుకు ఆ విధంగానే జరిగింది. ఏలియా ప్రవక్తను పంపించి అతనికి వార్నింగ్ ఇచ్చిన, నన్ను మించిన వాడు లేనప్పుడు అని అనుకొని అతడు ఆ తప్పును చేసినప్పుడు అతడు శిక్షను అనుభవిస్తాడు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చూడటం లేదు, నేనే గొప్ప, నా పదవి గొప్ప, నేను ఏది చేసినా కరెక్టే అనుకుంటే ఖచ్చితంగా దేవుడి శిక్షను మనం చూడాల్సి వస్తుంది. పాపము లాభంగానే కనిపిస్తుంది, కానీ చివరికి అది నష్టాన్నే మిగిలిస్తుంది. ఆహాబు విర్రవీగాడు, తోటను నేను స్వాధీనం చేసుకున్నాను అని, కానీ తన నాశనాన్ని తనే కొని తెచ్చుకున్నాడన్న విషయాన్ని మర్చిపోయాడు. పాపం మొదట మనకు బహుమతినిస్తుంది, కానీ తర్వాత మనల్ని బంధిస్తుంది, బంధనాన్ని కలుగదీస్తుంది. లంచం తీసుకుంటే డబ్బులు వస్తాయి, ఆ సమయానికి విజయం వచ్చిందనిపిస్తుంది. అబద్ధాలు చెప్తే ఆ సమయంలో మనే విజేతలాగా విర్రవీగిపోతాం, ప్రయోజనం కలుగుతుంది, కానీ తర్వాత దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. అవినీతిగా ప్రవర్తిస్తే అబ్బా నేను చెప్పిందంతా కరెక్టే అనుకుంటాం, మనకు కావాల్సినవన్నీ వస్తున్నాయి అనుకుంటాం, కానీ దాని తర్వాత నష్టము ఖచ్చితంగా ఉంటుంది. మోసం చేస్తే ఆ సమయానికి మనకు కావలసినవి దొరుకుతాయేమో, కానీ ఆ మోసపోయిన వ్యక్తి మొరను దేవుడు ఆలకించాడంటే నీ జీవితంలో నువ్వు కోలుకోని దెబ్బను అనుభవిస్తావు. అందుకే ప్రియమైన స్నేహితులారా, నిరపరాధి కన్నీళ్లు దేవుని హృదయాన్ని తాకుతాయి. అదేవిధంగా నాబోతు రక్తము దేవుని హృదయాన్ని తాకి దేవుడు అతనికి పనిష్మెంట్ ఇచ్చావు. న్యాయం ఆలస్యంగా రావచ్చు. ప్రియమైన స్నేహితులారా, అధికారంలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏడిపించినప్పుడు మీరు దిగులు పడిన అవసరం లేదు. న్యాయము లేటుగా రావచ్చేమో, కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, వాళ్ళను బాధిస్తుంది. నీ కళ్ళ ముందే వాళ్ళు శిక్షను అనుభవించటం నీవు చూస్తావు. అందుకని మనం సహనం వహించి ఉండాలి. సహనం వహించి ఉంటే న్యాయం ఆలస్యమైన దేవుడు తగిన సమయంలో వాళ్ళకి శిక్షణ ఇస్తాడు. నీకు అన్యాయం జరిగిందా? నీ మంచితనాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారా? నీ హక్కులు లాక్కున్నారా? నిన్ను అణిచివేస్తున్నారా? నిన్ను కించపరుస్తున్నారా? అన్నిటికీ ఒకరోజు వాళ్ళు దేవునికి లెక్క చెప్పాల్సిందే. నీ ముందే వాళ్ళు శిక్షను అనుభవించుట నీ కన్నులారా నువ్వు చూస్తావు. గమనించి సహనం వహించటం నేర్చుకోవాలి. పాపం ఎప్పుడూ రహస్యంగా ఉండదు, అన్యాయం ఎప్పుడు శాశ్వతంగా గెలవదు. దేవుని న్యాయం ఆలస్యంగా రావచ్చేమో, కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నీ తప్పు అయితే నిన్ను శిక్షిస్తుంది, నీ అధికారి తప్పు అయితే నీ అధికారిని నీ కళ్ళెదుటే శిక్షిస్తాడు దేవుడు. కనుక నీవు సహనం వహించి దీవించు. మనుషుల ముందు గొప్పవాడిగా ఉండటం కంటే దేవుని ముందు నీతిమంతుడిగా జీవించటం నేర్చుకో, అది చాలా మంచిది. దాచిన పాపం నిన్ను ఖచ్చితంగా దహించి వేస్తుంది, కానీ దాచిన న్యాయం, నీతి నిన్ను ఖచ్చితంగా గౌరవింపబడేటట్లు చేస్తుంది. అందుకనే నీ పట్ల దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే దేవుడు నీ పట్ల పనిచేస్తున్నాడు అని. అధికారుల పట్ల, అన్యాయంగా ప్రవర్తించిన వారి పట్ల ఖచ్చితంగా దేవుడు తనదైన శైలిలో యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడని, అణచబడుతున్న ప్రతి ఒక్కరు, అన్యాయాన్ని ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు, తమ హక్కులను కోల్పోతున్న ప్రతి ఒక్కరూ తలంచి అధికారుల కోసం ప్రార్థించాలి. ప్రార్థించుదాం. ప్రేమ గల తండ్రి, సర్వశక్తి గల సర్వేశ్వర,
ఎంతోమంది ప్రపంచంలో తమకియ్యబడిన అధికారాన్ని, పదవిని దుర్వినియోగం చేసుకుంటున్నారు. అది ఒక ఆశీర్వాదంగా ఎంచి అనేక మందికి ఆశీర్వాదాన్ని పంచేదానికంటే వారు ఏ విధంగా అన్యాయం చేద్దామా, ఇంకా ఇంకా ఆశపడి అత్యాశతో ప్రజలను అణిచివేస్తూ వారి కింద ఉన్న వారిని అన్యాయంగా, పక్షపాతంగా అణిచివేస్తూ ఉంటారు. వారికి సరి అయిన రీతిలో జీవించటానికి కూడా అవకాశం లేకుండా చేస్తుంటారు. అలాంటి వారందరినీ దీవించండి ప్రభువా. అధికారులకు వారికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించండి. అధికారాన్ని సరైన రీతిలో వారు వినియోగించేటట్లు వారిని దీవించండి. పేదల పట్ల గౌరవంగా, పేదల హక్కులకు వారు బాధ్యత వహిస్తూ వారు సక్రంగా, గౌరవంగా జీవించేటట్లు అవకాశాన్ని కల్పించే మంచి మనసును అధికారులందరికీ ఇవ్వమని వేడుకొంచున్నాము. అధికారులను ప్రత్యేకంగా దీవించండి ప్రభువ. అధికారులను దీవించండి ప్రభువ. వారు న్యాయముతో, ప్రేమతో చక్కగా జీవించే భాగ్యాన్ని, ప్రజలను పరిపాలించే భాగ్యాన్ని వారికి ప్రసాదించండి ప్రభు. అన్యాయాన్ని ఎదుర్కొంటూ ప్రభు తమ జీవనాన్ని కోల్పోతూ అణిచివేయబడుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి జీవించమని వేడుకొంచున్నాం ప్రభు. అణిచివేయబడిన వారిని, అన్యాయాన్ని ఎదుర్కొంటున్న వారిని, జీవితాన్ని కోల్పోతున్న వారిని, పక్షపాతానికి గురి అవుతున్న వారిని దీవించండి ప్రభు. మీ సింహాసనం వైపు చూచి వారు ప్రార్థించుచుండగా వారి జీవితాలను లేవనెత్తమని, వారి అధికారుల మందే వారిని గౌరవపరచమని, వారికి మంచి జీవితాన్ని ప్రసాదించమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువ, అధికారులు వారి కింద వారు ఒకరికొకరు పరస్పరము సహాయం చేసుకుంటూ జీవించే భాగ్యాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించే భాగ్యాన్ని దయచేయమని, ఈరోజు ఈ అహాబు రాజు వలె కాకుండా ప్రతి రాజు న్యాయముతో, అత్యాశతో కాకుండా ప్రేమతో జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాము. నాబోతు వలె నష్టపోయిన వారందరినీ ఆశీర్వదించి దీవించి మీ యొక్క కృపచే వారిని బలపరిచి ఎల్లప్పుడూ ప్రభు వారిని దీవించమని ఈ చిన్న ప్రార్థనను మీ బలమైన ఘనమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన స్నేహితులారా, నీవు అధికారంలో ఉంటే ఆహాబు రాజు వలె కాకుండా నీతియుక్తమైన జీవితాన్ని, అత్యాశ కాకుండా ప్రేమతో జీవించేటట్లు ప్రయత్నించాలి. అదేవిధంగా నాబోతు వలె అణిచివేయబడిన వారందరూ దేవుని కృపకు పాత్రులయ్యేటట్లు చక్కగా ప్రార్థిస్తే దేవుడు తగిన సమయములు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా లేవనెత్తి తన కృపకు పాత్రలను చేస్తాడు. అందువలన ఈరోజు మనం ఒకరినొకరు పరస్పరం సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి జీవించుదాం. పరలోక రాజ్యాన్ని ఇక్కడే స్థాపించుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మీరు ఏమైతే అనుకుంటున్నారో దాన్ని కమెంట్ చేసి రాయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.